హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరితో నా మార్నింగ్ టు ఈవినింగ్ డైలీ రొటీన్ని షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో మనం రెగ్యులర్గా చేసుకునే పనుల్ని ఇంకొద్దిగా టైం సేవింగ్ చేసుకుంటూ ఎలా చేసుకోవచ్చో టిప్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటానండి. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మీ కామెంట్సే నాకు మోటివేషన్. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, తప్పకుండా లైక్ చేయండి. సో మన వీడియో 2-3 మెంబర్స్కి సజెషన్లు వెళ్ళి మన ఛానల్ గ్రో చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే ప్రాన్స్ అన్నమాట. మా వారు ఎప్పుడు ప్రాన్స్ తీసుకొని వచ్చినా బయటే క్లీన్ చేయించుకొని తీసుకొని వస్తారు. కాకపోతే ఒక్కొక్కసారి దీంట్లో ఉన్న నరం అనేది అలానే ఉండిపోతూ ఉంటుంది. దీనికోసం మనం చాలా రకాలుగా ఫాలో అవుతూ ఉంటాం కదండి. కొంతమంది నైఫ్ యూస్ చేసుకుంటారు. అలాంటప్పుడు మనకి చెయ్యి కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అలా లేకుండా మనం జస్ట్ టూత్ పిక్తో ఇలా ఈజీగా నరం అనేది తీసేయచ్చండి. ప్రాన్స్లో నరాన్ని అలా వదిలేసి మనం కుక్ చేసుకోవడం చాలా చాలా హార్మ్ఫుల్ మనకు కానీ మన పిల్లలకు కానీ. సో అలా క్లీన్ చేసుకునేటప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. మనం హాఫ్ టైంలోనే ప్రాన్స్ అన్నిటినీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా రొయ్యలన్నిటిని నేను వాష్ చేసుకుంటున్నాను అనమాట. మనము ఈ రొయ్యల్ని ఎన్నిసార్లు వాష్ చేసినా ఇలా నురగ వస్తూనే ఉంటుంది కదా. ఈ నురగ మొత్తం పోయి మనకి నార్మల్ ప్లెయిన్గా రావాలండి వాటర్. అప్పటి వరకు మనం వాష్ చేసుకోవాలి. దీంట్లోకి స్మెల్ రాకుండా ఉండడానికి నేను కొద్దిగా వెనిగర్ యాడ్ చేసుకున్నాను. కొంతమందికి ఈ మీట్ స్మెల్ పడదనమాట, ఇలా ఉంటే వాళ్ళు తినలేరు. సో అలాగేనమాట నాకు కూడా. అందుకని నేను ఇక్కడైతే వెనిగర్ యాడ్ చేశాను. ఇంకా ఇలా వెనిగర్ యాడ్ చేసేసిన తర్వాత చక్కగా క్లీన్ చేసుకున్నాను అనమాట. దీన్ని మొత్తం నేను ఒక ప్లెయిన్ వాటర్లో యాడ్ చేసేసాను. సో ఈ ప్రాన్స్ని అయితే కొద్దిసేపు అలా పక్కన పెట్టిద్దాము. మనం నార్మల్గా ఫిష్ ఐటమ్స్ కానీ చికెన్స్ కానీ లేకుంటే ఇలా రొయ్యలు తెచ్చుకున్నప్పుడు కానీ మన కౌంటర్ టాప్ మొత్తం నెక్స్ట్ సింక్ ఏరియా మొత్తం స్మెల్ వస్తూ ఉంటుంది కదా, నీసు వాసన ఉంటుంది. అలా ఉంటే మనం అసలు కుక్ చేయలేము ఒక్కొక్కసారి. సో అలా స్మెల్ లేకుండా ఉండాలంటే మనం ఇంట్లో ఉన్న కంఫర్ట్ని మనము కొద్దిగా అలా యాడ్ చేసుకోండి, డ్రాప్స్. నేనైతే ఇలా ప్యాకెట్స్ తెచ్చుకుంటాను అనమాట. ఈ ప్యాకెట్స్ని ఒక ప్యాకెట్ అయితే ఇలా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. దీన్ని నేను నార్మల్ ప్లెయిన్ వాటర్తోనే వాష్ చేసుకుంటున్నాను. ఇలా మనం వాష్ చేసుకునే తర్వాత అయితే మనకు మంచి స్మెల్ ఉంటుంది. ఇంకా ఆ నీసు వాసన లేకుండా ఉండడం వల్ల మనము హ్యాపీగా వంట చేసుకోవచ్చు. నీసు వాసన పడని వాళ్ళు ఈ టిప్ని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ టిప్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నాకు కూడా చాలా హెల్ప్ఫుల్ అయిన టిప్ అనమాట. ఇంకా నేను ప్రాన్స్ ఫ్రై చేస్తున్నాను ఈరోజు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం నేను పక్కనే ఇలా తీసి పెట్టుకుంటాను అనమాట. మనం వంట చేసేటప్పుడు మనం దాంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నిటినీ ఫస్టే కట్ చేసి ఇలా పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనం వంటని చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం వంట కూడా తక్కువ టైంలో అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను ప్రాన్స్ ఫ్రైలోకి కావాల్సిన ఆనియన్స్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ అనేది మనం ప్రాన్స్ క్వాంటిటీని బట్టి చూస్ చేసుకోవచ్చండి. నా దగ్గర కొద్దిగా ప్రాన్స్ ఉన్నాయి కాబట్టి నేను హాఫ్ ఆనియన్ తీసుకున్నాను. దీంట్లోకి యాడ్ చేయడానికి కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను అనమాట. దీన్ని కూడా సన్నగా తరుక్కుంటున్నాను. ఇంకా ప్రాన్స్ ఫ్రై చేయడానికి నేను ఒక కుక్కర్ పెట్టుకున్నానండి. ఈ కుక్కర్లో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. మనం మీట్ ఐటమ్స్ ఏవి చేసినా ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువనే పడుతూ ఉంటుంది. దీంట్లోకి నేను 3 లవంగాలు వేసుకున్నాను, ఒక చిన్న చెక్క ముక్కను వేసుకున్నాను. దీంట్లోకి నేను కట్ చేసుకున్న హాఫ్ ఆనియన్ని వేసుకున్నాను. ఈ ఆనియన్ని మనము ఎక్కువగా ఫ్రై చేయనవసరం లేదండి. జస్ట్ మనం 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు. ఇలా ఆనియన్స్ అన్నీ లైట్ ట్రాన్స్పరెంట్ కలర్లో వచ్చేసిన తర్వాత దీంట్లోకి నేను ప్రాన్స్ని అయితే యాడ్ చేసేసాను. ఇలా ప్రాన్స్ యాడ్ చేసేసిన వెంటనే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇవి ఫ్రెష్లీ గ్రైండెడ్ పేస్ట్ అండి. దీన్ని నేను 1.5 స్పూన్ వేసాను. దీంట్లోకి నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసాను. హాఫ్ స్పూన్ పసుపు వేసాను. ఇంకా కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. సో ఇలా ఈ ఐటమ్స్ అన్నీ వేసేసిన తర్వాత మనం చక్కగా కలుపుకోవాలి. మన మీట్ ఐటమ్స్ కానీ నార్మల్ వెజ్ ఐటమ్స్ కానీ ఎంత బాగా కలుపుకొని కుక్ చేసుకుంటామో అంత టేస్టీగా ఉంటుందని మా అమ్మ ఎప్పుడు అంటూ ఉంటారు. సో అలాగే నేను ఇక్కడ చక్కగా కలుపుకొని కుక్ చేసుకుంటున్నాను. ఇలా మనకి ప్రాన్స్ కుక్ అవుతున్నప్పుడు మనం చిన్న ప్లేట్ పెట్టి 2 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకుందాము. ఆ తర్వాత వెంటనే నేను ఇక్కడ లిడ్ పెట్టేశాను.
మనకి ఈ ప్రాన్స్ అనేది ఎక్కువ కుక్ అవ్వకూడదండి. జస్ట్ 2 విజిల్స్ పెట్టుకున్నాను. ఈ లోపల నేను దీంట్లోకి వేసుకోవాల్సిన కొబ్బరి పేస్ట్ రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ ప్రాన్స్ ఫ్రైలోకి నేను చికెన్ మసాలా యాడ్ చేస్తానండి. సో దీన్ని కూడా పక్కన పెట్టుకున్నాను. ఇలాగా మన కొబ్బరి పేస్ట్ అయితే చాలా మెత్తగా రావాలన్నమాట. ఇది వచ్చేసి చికెన్ మసాలా అండి. దీన్ని నేను 1 స్పూన్ వేసుకున్నాను. ఇక్కడైతే నా క్లిప్ మిస్ అయింది. ఇవన్నీ యాడ్ చేసేసాను అనమాట. దీంట్లోకి చిల్లీ పౌడర్ ఇంకా కొబ్బరి పేస్ట్, చికెన్ మసాలా యాడ్ చేసేసిన తర్వాత ఉప్పు చెక్ చేసుకోండి. వెంటనే మనం విజిల్ పెట్టేయాలి. విజిల్ని మనము 1 or 2 విజిల్స్ తెచ్చుకుంటే చాలు. సో ఇలా మనకి విజిల్ వచ్చేసిన తర్వాత నేను మొత్తం ప్రెషర్ తీసేస్తున్నాను. లేకుంటే ఓవర్ కుక్ అయిపోతూ ఉంటాయి మనం అలానే వదిలేస్తే. ఇలా ప్రెషర్ మొత్తం తీసేసాను. ఇంకొద్దిగా వాటర్ అయితే దీంట్లోకి అలానే ఉందండి. సో ఈ వాటర్ మొత్తం మనము అంటే మొత్తం చిక్కబడేంత వరకు ఇలానే లిడ్ లేకుండా కుక్ చేసుకుందాము. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనకి చూసారా రొయ్యలన్నీ చాలా దగ్గర పడిపోయాయి కదా. సో ఇలాగా మనం థిక్గా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని మనము ఇలానే సర్వ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. కాకపోతే నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను కాబట్టి దీన్ని ఇంకొద్దిగా ఫ్రై చేసుకుంటాను. ఇక్కడ నేనైతే ఒక ప్యాన్ తీసుకున్నాను. ఈ ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఫ్రై ఐటమ్స్లో ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి. సో ఆయిల్ అయితే చూసి వేసుకోండి. ఆ తర్వాత మనం కుక్ చేసుకున్న ప్రాన్స్ని వేసేద్దాము. ఇలా మన ఫ్రై మొత్తం కొద్దిగా దగ్గర పడుతున్నప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసేసాను. దీంట్లో కావాలంటే మీరు లెమన్ యాడ్ చేసుకోవచ్చండి. కొద్దిగా మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇప్పుడు చూసారా ప్రాన్స్ అనేవి మనకి చక్కగా దగ్గర పడిపోయాయి కదా. ఇప్పుడు మనము ఈ స్టేజ్లో అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేకుంటే ఇంకొద్దిగా ఎర్రగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఈ ప్రాన్స్ అన్నిటినీ ఒక బౌల్లోకి అయితే తీసేస్తున్నాను. అంతే అండి, చాలా చాలా సింపుల్గా ఇలా ప్రాన్స్ ఫ్రై అయితే చేసుకోవచ్చు. ఈ రొయ్యల్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్స్ వచ్చేసి రసం అన్నమాట. టొమాటో రసము ఇంకా రొయ్యలు ఫ్రై అండి. ఈ కాంబినేషన్ అయితే నాకు చాలా ఇష్టము. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా వంట అయిపోగానే ఇలా ఒక మ్యాట్ పెట్టేసుకొని అంటులు తోమనే స్టాండ్ పెట్టుకున్నాను అనమాట. సో చూసారా, వంట అయిపోయిన వెంటనే మనం కానీ ఇలా క్లీన్ చేయలేదనుకోండి మనకి ఇంకా సింక్ నిండిపోతూనే ఉంటుంది. సో అందుకనే నేను ఇక్కడ వెంటనే క్లీన్ చేసేస్తున్నాను. ఇక్కడ చూపించినంత ఈజీగా ఎంత ఫాస్ట్గా పనులన్నీ అయిపోతే ఎంత బాగుంటాయో కదా. సో ఇలా గిన్నెలన్నీ కడిగేశాను. ఇలా మ్యాట్ వేసుకొని క్లీన్ చేసుకోవడం వల్ల మనకి వాటర్ స్టెయిన్స్ అనేవి అలానే కౌంటర్ టాప్ మీద పడి మనకి మార్క్స్ పడకుండా ఉంటాయండి. సో ఇదైతే ఈ టిప్ బాగుంటుందన్నమాట, ఒకసారి ఫాలో అయ్యి చూడండి. ఇలా వంట మొత్తం అయిపోయింది, ఇంకా గిన్నెలన్నీ క్లీన్ అయిపోయాయి కదా. సో ఇంట్లో సగం పని అయిపోయింది, ఇంకా మిగతా పనులన్నీ నిదానంగా మనం చేసుకోవచ్చు. నేను మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఇంట్లో ఎండుమిరపకాయల ప్యాకెట్ తెచ్చుకుంటే దాంట్లో ఉన్న సీడ్స్. సో వాటన్నిటినీ మనం నాటుకున్నాము. అవి చూడండి ఎంత చక్కగా మొలకలు వస్తున్నాయో. వీటిని చూస్తుంటే చాలా హ్యాపీనెస్గా ఉంటుంది కదా, ఇవన్నీ మనం వేసుకున్న ప్లాంట్స్ అని. ఈ మల్లెపూల చెట్టు వచ్చి నేను మా ఇంటి పక్కనున్న నర్సరీలో తెచ్చుకున్నాను. అసలు పువ్వులైతే చాలా బాగా వస్తున్నాయి, మంచి స్మెల్ ఉంటుందన్నమాట. ఇంట్లో ఆవకాయ వేసుకోవడానికి చిన్న చిన్న జాడీలు వాడుకుంటూ ఉంటానండి. అవి అయిపోయాయి అన్నమాట. సో వాటిని వెంటనే ఇలా వాష్ చేసేసి నా క్రాకరీ యూనిట్లో అయితే సెట్ చేసుకుంటాను.
మా ఇంట్లో ఉన్న ఫేవరెట్ పార్ట్‌లో ఈ క్రాకరీ యూనిట్ కూడా ఒకటండి నాకు. చాలా ఇష్టం అనమాట నాకు ఈ క్రాకరీ యూనిట్ అంటే. ఇలాగా నాకు దగ్గరున్న కప్ కలెక్షన్స్‌ని, లేకుంటే గ్లాసెస్ కలెక్షన్స్‌ని మొత్తం నేను ఇక్కడ పెట్టుకుంటూ ఉంటాను. ఇక్కడే నేను వాష్ చేసుకున్న జాడీలను కూడా పెట్టేశాననమాట. ఈ యూనిట్‌లో నేను నా దగ్గరున్న డిన్నర్ సెట్స్‌ని, కప్స్‌ని, మగ్స్‌ని వీటన్నిటిని నేను ఇక్కడే స్టోర్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా పాప షూస్ ఇవన్నీ మార్నింగ్ వాష్ చేసేసానండి. ఇవన్నీ అయితే ఇప్పటికి చక్కగా ఆరిపోయాయి. వీటన్నిటిలో పెట్టాల్సిన సోల్స్ పెట్టేస్తున్నాను. ఇలా వాష్ చేసుకున్న షూస్ అన్నిటిని నేను బయట షూ ర్యాక్‌లో అయితే పెట్టేసుకుంటున్నాను. మా ఇంట్లో షూ ర్యాక్ బయట మెయిన్ డోర్ దగ్గర ఉంటుందండి. సో ఇది ఇంటికి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంటుంది. దీంట్లో పాపకి సెపరేట్ కంపార్ట్మెంట్స్ ఇచ్చేసాననమాట నేను. సో తను అక్కడి నుంచి తీసుకొని వెంటనే అక్కడ పెట్టుకుంటూ ఉంటుంది. తనకి కూడా ఈజీగా అందుతుందనమాట. ఇలా తన షూస్ అన్నీ సర్దేశాను. ఇంకా ఈ షూ ర్యాక్‌ని నేను కాలిన్‌తో క్లీన్ చేసుకుంటున్నాను. ఇది ఎప్పుడు బయట ఉండడం వల్ల దీని మీద డస్ట్ కూడా ఎక్కువనే పడుతూ ఉంటుంది. దీన్ని 2 డేస్‌కి ఒకసారి మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఈ స్టాండ్ మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత బయట ఉన్న మెయిన్ డోర్‌ని కూడా ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. నేను ఈ డోర్‌ని కాలిన్‌తోనే క్లీన్ చేసుకుంటున్నానండి. మనం నార్మల్‌గా ఇంట్లో అన్నీ క్లీన్ చేసుకుంటూ అన్నీ నీట్‌గా పెట్టుకుంటూ ఉంటాము. కాకపోతే బయట డోర్స్ వచ్చేసరికి మనం చాలా వరకు నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటామన్నమాట. కాకపోతే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి ఎలాంటి జర్మ్స్ కానీ, ఎలాంటి బ్యాక్టీరియాస్ కానీ, లేకుంటే దుమ్ము కానీ ఇలాంటివి రావాలన్నా మనకి ఇలాంటి డోర్స్ దగ్గర నుంచే పడుతూ ఉంటాయి ఇంట్లోకి. సో ఇలా ఈ ఏరియా మనం క్లీన్‌గా పెట్టుకున్నామనుకోండి, మనకి జర్మ్స్ అనేవి తొందరగా రాకుండా ఉంటాయన్నమాట. సో ఇక్కడున్న విండోని కూడా నేను సేమ్ కాలిన్‌తోనే క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో. ఇలా ఇంట్లో పనులన్నీ అయిపోయాయి. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. నా పనులన్నీ అయిపోయేసరికి ఇందాక మనం వాష్ చేసుకున్న గిన్నెలు కూడా చక్కగా ఆరిపోయాయండి. సో వీటన్నిటిని నేను క్లాత్ తీసుకొని తుడుచుకుంటున్నాను. మనం వాష్ చేసుకున్న గిన్నెలన్నిటిని ఇలా క్లాత్ తీసుకొని తుడుచుకొని మనం స్టోర్ చేసుకున్నామనుకోండి, మనకి దాని మీద వాటర్ డ్రాప్స్ ఏమన్నా ఉన్నా అలానే ఉండిపోకుండా ఉంటాయన్నమాట. సో మనం అలానే వదిలేసామనుకోండి అవి హార్డ్‌గా అయిపోతూ ఉంటాయి. సో ఇలా క్లీన్ చేసేసిన తర్వాత నేను ఆ స్టాండ్ పెట్టుకోవడానికి వాడుకున్న మ్యాట్‌ని బయట బాల్కనీలో ఆరేసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ డేకి టిఫిన్‌లోకి నేను ఇక్కడ మినపప్పునైతే నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ నా దగ్గర మినపప్పు కరెక్ట్‌గా 1½ గ్లాస్ ఉందండి. సో అందుకని నేను మొత్తాన్ని నానబెట్టేస్తున్నాను అనమాట. 1 గ్లాస్ అయితే నేను పిండికి వాడుకుంటాను. ఇంకో ½ గ్లాస్ వచ్చేసి నేను వడపిండి చేసుకుంటాను. ఇలా వాష్ చేసుకున్న వీటన్నిటిని నేను సోక్ చేసుకుంటున్నాను. దీన్ని ఒక మూత పెట్టి పక్కన పెట్టేశానండి. ఇప్పుడే నా లంచ్ కూడా అయిపోయింది. లంచ్ అయిపోయిన వెంటనే ఇంట్లో ఉన్న మీగడని మొత్తం మార్నింగే ఇలా బయట తీసి పెట్టేశానండి. ఇది మొత్తం నేను పాప పాలల్లో నుంచి తీసిన మీగడ అనమాట.
పాపకి నేను సపరేట్గా పాలు వాడతానని చెప్పాను కదండి. సో ఆ పాలలో వచ్చిన మీగడని మొత్తం నేను 10 డేస్ వరకు ఇలా కలెక్ట్ చేసి పెడతాను. సో దీంట్లో అయితే మీగడ చాలా ఎక్కువ వస్తుందండి. నేను 10 డేస్కి ఒకసారి ఇలా నెయ్యి చేసుకుంటూ ఉంటాను. మన దగ్గర చిలుక్కునే కవం లేకుంటే నార్మల్గా మన దగ్గర ఉండే బీటర్స్తోనే ఇలా మనం చక్కగా చిలుపుకోవచ్చు. మనము ఇలా మీగడ వేసిన వెంటనే వాటర్ వేయకండి. ఫస్ట్ దీన్ని మనం బీట్ చేసుకుందాము. బీట్ చేసుకున్న వెంటనే మనం వాటర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనకి వెన్న అనేది తొందరగా కలెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇలా చక్కగా బీట్ చేసుకున్నాం కదా, దీంట్లోకి నేను ఐస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. సో చూసారా, మనం ఫస్ట్ బీట్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నామంటే ఇలా మనకి వెంటనే నెయ్యి అంటే వెన్న అనేది సపరేట్గా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి మనకి ఎంత చక్కగా కలెక్ట్ అయిపోయిందో. మనం బయట నుంచి నెయ్యి ఇలాంటివి కొనకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఇలా మన దగ్గర మజ్జిగ కవ్వాలు అలాంటివి లేకున్నప్పుడు మన దగ్గర ఉండే బీటర్స్తోని మనం వెన్ననైతే చిలుక్కోవచ్చు. దీంట్లో వచ్చిన మజ్జిగ మొత్తం నేను యూజ్ చేయనండి. సో చూసారా ఎంత చక్కగా వెన్న అయితే కలెక్ట్ అయిందో. దీని మొత్తాన్ని నేను ఒక పెద్ద కడాయిలో తీసుకున్నాను. ఈ మజ్జిగనైతే నేను పారబోసిస్తానండి. దీన్ని నేను అస్సలు యూజ్ చేయను. ఇంకా సేమ్ గిన్నెని వాష్ చేసుకున్నాను అనమాట. దీంట్లోకి మనం వెన్ననైతే వాష్ చేసుకున్న వాటర్ మొత్తం కలెక్ట్ చేసుకున్నాము. ఇలా కలెక్ట్ చేసుకున్న వెన్ననన్నిటినీ మనము నీళ్ళు వేసి వాష్ చేసుకోవాలండి. కొంతమంది పెరుగుతో వచ్చిన మీగడని కూడా ఇలా కలెక్ట్ చేసి పెట్టుకుంటారు. సో దాంతో చేసిన నెయ్యి అయితే చాలా టేస్టీగా ఉంటుంది పాలతో చేసిన నెయ్యితో పోల్చుకుంటే. సో ఇలాగా నేను వాటర్ వేసుకొని 3-4 టైమ్స్ అయితే వాష్ చేసుకుంటాను. మనకి ఇలా ఫుల్ వైట్ వాటర్ కొద్దిగా ట్రాన్స్పరెంట్గా మారిపోతుంది. అప్పటి వరకు అయితే మనం ఇలా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న వెన్ననన్నిటినీ నేను సేమ్ కడాయిలోనే పెట్టుకున్నానండి. దీన్నే నేను నెయ్యి చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాను. సో ఇలాగా మనం తక్కువ గిన్నెలతో మనం ఈజీగా నెయ్యినైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ ఫాలో అవుతారండి. కొంతమంది వెన్నని సపరేట్ చేసుకోవడానికి మిక్సీ జార్లో వేసుకుంటూ ఉంటారు. ఆ మిక్సీ జార్స్ మొత్తం వాష్ చేయడము చాలా కష్టమైపోతుందన్నమాట. సో అందుకనే నేను చేతితోనే చిలుక్కుంటాను. ఇలా మనం చక్కగా కుక్ చేసుకోవాలి. కొంతమందికి నెయ్యిలో స్మెల్స్ పడవన్నమాట. సో అలాంటి వాళ్ళు కరివేపాకు వేసుకుంటారు, లేకుంటే తమలపాకు వేసుకుంటారు, కొంతమంది ఉప్పు వేసుకుంటారు, ఇంకొంతమంది అయితే మెంతులు కూడా వేసుకుంటారండి. వీటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఏముండవు. జస్ట్ అంటే మనకి ఆ స్మెల్ రాకుండా ఉండడానికి ఇవి యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇలాగా మనకి చక్కగా ట్రాన్స్పరెంట్ కలర్లో నెయ్యి మొత్తం కనిపిస్తుంది చూడండి. ఇలా నెయ్యి మొత్తం వచ్చేసిన తర్వాత మనం కొద్దిసేపు కూల్ చేసుకుందాము. స్టవ్ అయితే మనం పక్కన మార్చుకొని పెట్టుకోవడం మంచిదండి, లేకుంటే అది కుక్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ నేను నెయ్యి కలెక్ట్ చేసుకునే గిన్నెలన్నిటినీ తీసి పెట్టుకున్నాను. ఇక్కడ నాకైతే పావు లీటర్ నెయ్యి అయితే వచ్చిందండి. ఇంకా చిన్న అంటే నేను డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునే స్టాండ్ అన్నమాట ఇది. సో దీంట్లో కూడా నేను మిగిలిన నెయ్యినైతే కలెక్ట్ చేసుకుంటున్నాను. మనం నెయ్యి చేసుకునేటప్పుడు ప్రతి ఒక్క డ్రాప్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇంత కష్టపడి చేసుకున్నది కదా.
ఇలా నెయ్యి గిన్నెలో నెయ్యి మొత్తం వేసేసుకున్న తర్వాత దీన్ని ఒక టిష్యూ పేపర్‌తో ఇలా నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నాను. సో, ఇలా నాకు పావు లీటర్ వరకు నెయ్యయితే వచ్చింది. ఇంకా ఇందాక నేను తీసుకునే నెయ్యి గిన్నెనొచ్చేసి నేను డైనింగ్ టేబుల్ మీద ఇలా పెట్టుకుంటాను. ఇంకా మిగిలిన నెయ్యిని నేను వంటింట్లోనే ఇలా స్టోర్ చేసుకున్నాను. మనము నార్మల్‌గా వింటర్స్‌తో పోల్చుకుంటే సమ్మర్స్‌లో మనం ఏదైనా దోస పిండిలు గానీ, ఇడ్లీ పిండిలు గానీ ఇలాంటివి చేసుకునేటప్పుడు నైట్ అంతా ఎక్కువ ఫర్మెంట్ చేయకపోవడమే చాలా మంచిదండి. నేను ఆఫ్టర్‌నూన్ 2 గంటలకి అలా నానబెట్టాననమాట. టైం అయితే ఇక్కడ 6 గంటలవుతుంది. నేను ఇప్పుడే పిండినైతే గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఈ పిండిలోకి నేను ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల రవ్వనైతే తీసుకున్నాను. వీటిని కొద్దిసేపు నేను నానబెట్టుకుంటాను. ఈ లోపల పిండి మొత్తం గ్రైండ్ చేసుకుంటానండి. అలవాటు లేని వాళ్ళు వడకి నెక్స్ట్ ఇడ్లీకి సెపరేట్‌గా తీసుకోండి పిండి. నాకు అలవాటు ఉంది కాబట్టి నేను రెండిటికి కలిపి ఒకటే గిన్నెలో ఇలా నానబెట్టుకున్నాననమాట. సో, దీంట్లో సగం పప్పునైతే నేను వడ కోసం ఇలా తీసేసాను. ఇంకా ఇది మొత్తం కరెక్ట్‌గా 1 గ్లాస్ ఉంటుందండి. ఈ పిండినైతే నేను ఇడ్లీలోకి వాడుకుంటాను. దీన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందాక మనం సోక్ చేసుకున్న రవ్వని గూడా మనం పక్కన పెట్టుకొని, ఈ పిండి మొత్తం ఒక పెద్ద బౌల్‌లోకి కలెక్ట్ చేసుకుంటున్నాను. ఇందాక నేను నానబెట్టుకున్నాను కదండీ రవ్వ, దాన్ని మొత్తం ఇలా వాటర్ ఏం లేకుండా చక్కగా పిసుక్కుంటూ మనం వేసుకోవాలనమాట. ఇలా రవ్వ మొత్తం నేను ఇడ్లీ పిండిలోకి మినపప్పు పిండిలోకైతే కలిపేసాను. దీన్ని నేను ఒక 3 అవర్స్ మాత్రం బయట పెట్టుకుంటానండి. ఆ తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. వేసవి కాలంలో మనకి ఎక్కువగా ఫర్మెంట్ అయిపోతూ ఉంటాయి. అవి చాలా త్వరగా మనకి పుల్లగైపోతూ ఉంటుందన్నమాట పిండి. సో, అందుకనే నేను జస్ట్ 3 అవర్స్ అయితే బయట పెడతాను. ఆ తర్వాత నేను మిగిలిన పప్పుతో వడ కోసం పిండి రుబ్బుకుంటున్నాను. ఇలా పిండిని చాలా మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి. కొద్దిగా మినపప్పునైతే నేను అలా ఉంచేసాననమాట. దీంట్లోకే నేను సోడా ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా వంట ఉప్పు. ఇవి 2 కలిసేలాగా మనం చక్కగా కలుపుకొని దీన్ని మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. మనం వడల్లోకి ఎంత మెత్తగా పిండి వేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తాయండి. సో, ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఈ క్లిప్‌నైతే నేను ఇక్కడ మీకు చూపిద్దామని యాడ్ చేశాను. సో, చూసారా వడలు ఎంత బాగొస్తున్నాయి గదా! మనము వడలకి ఎంత మెత్తగా పిండి వేసుకుంటామో అంత ఫ్లఫీగా వస్తాయండి. సో, ఇక్కడ నెక్స్ట్ డే బ్రేక్‌ఫాస్ట్ అనమాట. చూడండి ఎంత మెత్తగా వచ్చాయో. ఇదండి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.
మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు నా వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకో 2-3 మెంబర్స్కి సజెషన్లో వెళ్ళడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో అంతేనండి, ఈ రోజుకైతే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.